గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సొసైటీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒక 30 years 40 years 50 years బ్యాక్కి ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా తేడాలు వస్తున్నాయి. కుటుంబ వ్యవస్థలో కూడా చాలా చేంజెస్ మనం చూస్తున్నాం. సో ఈ చేంజెస్ ఎక్కడి వరకు వెళ్తాయి, మన పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఈ సోషల్ రిలేషన్స్ అనేవి తక్కువ అవ్వడం వల్ల, అంటే ఇంటరాక్షన్స్ తక్కువ అవ్వడం వల్ల మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి తెలియకుండానే తెలుసుకుందాం, వివరంగా మాట్లాడదాం కూడా. ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, అలాగే పేరెంటింగ్ కోచ్, ప్యాషనెట్ స్టోరీ టెల్లర్ కూడా శైలజ విసంశెట్టి గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు చూసుకున్నట్లయితే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా అనకూడదు, ఆటమ్ ఇలా చెప్తూ ఉంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సపరేట్గా ఉండే సిచ్యువేషన్స్. జాబ్ అవ్వనివ్వండి, మెయిన్లీ జాబ్ ఈజ్ ద రీజన్ అవుతుంది. సో ఇలా పోతూ ఉంటే ఫారెన్ కల్చర్ అనేది మనకు వస్తుందా? ఇంకొన్నాళ్ళు పోతే మ్యారేజ్ అనేది ఉండదేమో. మేబీ కుటుంబ వ్యవస్థ అనేది మన భారతీయ సాంప్రదాయం కదా, అది ఉండకుండా లైక్ లివిన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇట్లా మనం కూడా ఫారిన్ కంట్రీస్ లాగా అడాప్ట్ చేసుకుంటామేమో అని నాకు అనిపిస్తోంది. సో ఇది మన ఇండియాకి మంచిదా కాదా? ఒకవేళ మనం ఇలా మళ్ళీ ఉండాలి అంటే అసలు అది పాసిబుల్ అవుతుంది అంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్ అంటాం కదా, మీరు వినే ఉంటారు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఆటవికంగా ఉండేవాడు మనిషి, ఆది మానవుడు ఆటవికంగా. ఎలా అంటే నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను, అది ఓన్లీ నాట్ అబౌట్ మేల్ ఆర్ ఫీమేల్. నిజంగా అలా జరిగిందా? మూవీస్ లో చూపించడమేనా? నిజంగా లేదు. మొదటిలో ఉన్నప్పుడు దాన్ని మనము, మీరు సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ చదివితే మీకు ఐడియా వస్తుంది దీని గురించి అనమాట. ఓకే. సో అలా ఆటవికంగా ఉన్న స్టేజ్ లో ఎవరికి ఎవరు ఒకరికొకరు ఎలా ఉండేది కాదు. ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో ఉండేవాళ్ళు. రిలేషన్షిప్ మీన్స్ అంతేనా? రిలేషన్షిప్, పిల్లలు కూడా అంతే, ఎవరికి ఎవరు పుట్టారో కూడా తెలిసేది. ఓకే. సో అట్లా గుంపులుగా. ఇంకా చెప్పాలంటే మీరు చూస్తే నాగరికత ఎక్కడెక్కడ అభివృద్ధి చెందింది? నదులు ఉన్న చోట నీరు జీవనాధారం కదా, ఆ నీరు ఉన్న చోట అక్కడ క్యాంప్ కొన్నాళ్ళు. సో అక్కడ వనరులు అయిపోయాయి అనుకోండి, ఇంకో చోట ఈ మొత్తం గ్రూప్ అంతా తరలి వెళ్ళడం, ఇట్లా ఉండేది. ఎవరి పిల్లలు ఎవరికి ఏమి తెలిసేది కాదు. సో దే ఆర్ గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. కానీ మనిషి ఈ ఎవల్యూషన్ లో ఆలోచన పెరిగింది. ఆలోచన పెరిగాక నాది నేను లాగా రావడం, అలాగే ఇందులో ఎవడు బలవంతుడైతే ఆ ఉన్న గ్రూప్ కి లీడర్ అయ్యేవాడు. సో ఎవరు తెలివిగలవాడైతే ఆ లీడర్ పక్కన చేరేవాడు. సో అట్లా మనకి వాళ్ళు చేసే పనిని బట్టి వీళ్ళందరినీ కాపాడేవాడు కాబట్టి అతను హెడ్ ఆఫ్ ద క్రౌడ్. సో అలా స్లో ఎవల్యూషన్ లో ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలా వస్తూ ఉన్న తరుణంలో ఎవరన్నా ఒక చోట ఆగి కొంచెం ఏమన్నా ఒక వస్తు సేకరణ కానీ, లేకపోతే కొంచెం వ్యవసాయం చేసుకున్నది కానీ, అది ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఎవరెవరికో తెలియని సిస్టంలో ఎవరికి ఇస్తారు? సో అప్పుడు నేనేంటి, నేను ఎవరితో ఉంటాను, నాకు ఎవరు వస్తారు నెక్స్ట్, నేను నాది, నా జనరేషన్, నా నెక్స్ట్, ఇలా కట్టుబాట్లు వస్తూ అలా చిన్న ఫ్యామిలీస్ గా ఏర్పడ్డాయి. సో ఈ ఏర్పడడంలో మళ్ళీ తర్వాత మనకి ఎవల్యూషన్ లోనే, ఈ మార్పుల్లోనే వస్తూ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఇంకా ఒక్కసారి ఇలా చెప్తే ఏమంటే, చూడండి, చేసే పనిని బట్టి వాళ్ళ ఐడెంటిటీ ఏర్పడింది. ఇప్పుడు చాలా మంది, అంటే ఇది ఇక్కడ పాయింట్ రైట్ ఓ రాంగ్ ఐ డోంట్ నో, బట్ కులగణన అని చేస్తున్నాం. ఈ క్యాస్ట్ వాళ్ళు చేసే పనిని బట్టి ఆ ఫార్మేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు, ఆ ఒక్కొక్క పనికి వాళ్ళకి అలా వచ్చింది. సో ఈ ఫ్యామిలీస్ కూడా
వాళ్ళ లీనేజ్ వాళ్ళ కింద వాళ్ళకి అలా వచ్చి కట్టుబాట్లు ఏర్పరిచి ఒక వ్యవస్థ ఏర్పడి ఒకరికొకరు ఇలాంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే యూనిట్స్, ఆ యూనిట్స్ ఏంటి, అన్న తమ్ములు, అంటే దే ఈవెన్చువల్లీ అండర్స్టూడ్ ద రిలేషన్స్ స్లోలీ. సో అప్పుడు ఉన్నప్పుడు ఆ కుటుంబం, ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఒక చోట ఉండడం. మనం అనుకున్నాం జాయింట్ ఫ్యామిలీ అని. సో జాయింట్ ఫ్యామిలీలో తరతరాలు అలా ఒక చోట ఉండడం, వాళ్ళే ఉండడం. సో ఇలా ఫామ్ అయింది. ఈ ఫార్మేషన్ లో మళ్ళీ ఆస్తులు పంచుకోవడాలు, మార్పులు, ఇంటి పేర్లు లాగా ఎవాల్యూట్ అయినాయి. సో ఈ పెద్దగా ఉండే కుటుంబ వ్యవస్థ ఒక బిట్ లాగా చిన్న చిన్న బిట్స్ లాగా అయినాయి. అప్పుడేంటి, వ్యవసాయ భూమి ఉందనుకోండి, అది ఎక్కడ విడిపోతుందో, అందరికి చిన్న చిన్న పార్ట్స్ వస్తే ఎవరికి కాదు. కాబట్టి కలిసి చేసుకుందాం, కలిసి ఉందాం, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయిదాం, కలిసి ఉంటే అందరి నోళ్ళు నిండుతాయి, అందరి కడుపులో నిండుతాయి, ఇలా ఇంకా పెంచుకోవచ్చు ఒక కాన్సెప్ట్ లో ఉండేవారు. ఎందుకు, అప్పుడు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు. మనిషి ఎదుగుతూ ఉంటే చూడండి, మీరు ఇందాక అన్నారు ఒక 50 ఏళ్ల క్రితం కూడా ఉమ్మడి కుటుంబాలు, ఒక 30 ఏళ్ల క్రితం కూడా ఉమ్మడి కుటుంబాలు, ఎటు వచ్చి ఈ జస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. సో ఇలా అయిపోయినప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోవడము, అలాగే తర్వాత సొంతంగా సంపాదించుకునేటప్పుడు ఎవరి అవసరం ఎవరికి లేదు కదా, ఆ యూనిట్కి ఆ యూనిట్ ఉంటుంది, ఈ యూనిట్కి ఈ యూనిట్ ఉంటుంది. సో కుటుంబ వ్యవస్థ ఫార్మేషన్ చాలా పురాతనమైన సంస్కృతి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కట్టుబడి ఉండడము, కలిసి ఉండడము లాంటి కాన్సెప్ట్ ఉండేది. అంటే దీని నుంచి బయటకు వెళ్తే మనం మనుగడ సాగించలేము లాగా. సో కాబట్టి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అదొక టోటల్ ఒక యూనిట్ అండ్ టోటల్ ఒక ఏమంటాము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి మొదలైతే మీరు చూసుకుంటూ వెళ్తే మన విద్యా వ్యవస్థ మారడం, మన అవెన్యూస్, మనకి రిసోర్సెస్, గురుకులం నుంచి మారిపోయాం ఇటు. ఈ మారిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి అంటారు కదా, ఏమంటే ఉద్యోగికి దూర భారం ఏమి ఉంది అని. సో అలా ఎవరికి వాళ్ళు వెళ్ళడము, సో ఫ్యామిలీస్ అక్కడ డెవలప్ అవడము, ఇలా మారుతూ వచ్చింది కుటుంబ వ్యవస్థ. అయితే ఆ కుటుంబం వ్యవస్థలో కూడా మీరు చెప్పినట్టు ఆ యూనిటీ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ ఇండివిజువాలిటీ ఎక్కువైపోవడం కానీ, దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి అనే థాట్ కానీ, తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాము అనే థాట్ కానీ తగ్గిపోతుంది. అంతే కదా, నువ్వక్కడ నేను ఇక్కడ, మ్యారేజ్కి కలిసి చేసుకున్నా ఇద్దరు సంపాదనకి కానివ్వండి, వాళ్ళ పర్సనల్ గ్రోత్ కి కానివ్వండి, ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మ్యామ్. అంటే కారణాలు కూడా లేకపోలేదు, మనం నిజంగా డిస్కస్ చేయాలి వాటి గురించి. డిపెండెన్సీ అనేది ఇష్టపడట్లేదు ఎవరైనా, ఇద్దరు విమెన్ ఆర్ మెన్ ఇండిపెండెంట్ గా ఉండాలి. మెన్ అంటే ఆల్వేస్ తను ఇండిపెండెంట్ గానే ఉంటారు, విమెన్ లో కూడా చాలా సమ్హౌ సమ్ చేంజెస్, థాట్స్ లో రెవల్యూషన్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. ఎవరికి అంటే సిచ్యువేషన్ లేదు. యా రియల్లీ స్టార్టింగ్ లో ఎట్లుండేదంటే ఏమో మగవాడు ఎంతసేపు వేట దృష్టితో చూసేవాడు. నేను ఇంటి కోసం పిల్లల కోసం ఏం తెస్తాను. ఇంట్లో వైఫ్ ఎలా ఉండేవారు, ఈ వైఫ్ అంటే నాట్ అక్కడ పెళ్లి సంస్థ లేదు కాబట్టి ఇంట్లో సంరక్షణ, పిల్లల్ని చూసుకునే వారు ఎలా ఉండేవారంటే ఈ పిల్లలందరినీ సమర్థించుకుంటూ ఇలా ఉండేవారు. సో వెన్ మీరు అన్నట్టు ఇండివిజువాలిటీ అంటే వెన్ ఇద్దరు గ్రో అయినప్పుడు ఇండివిజువాలిటీనే వస్తుంది. షీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. సో దే కెన్ డూ ఎవ్రీథింగ్ పర్సనల్లీ అన్నప్పుడు డిపెండెన్సీ తీసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంకా కుటుంబము ఉండదు, ఈ వ్యవస్థ ఉండదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఫారెన్ కల్చర్ మనం తీసుకుంటున్నామా అని. అక్కడ కూడా కుటుంబాలు ఉన్నాయి, బాగున్నాయి. 3-4 పిల్లల్ని కానీ కలిసి ఉంటే వాళ్ళు ఉన్నారు. లేదా ఈవెన్చువల్లీ బ్రేక్ అయితే కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలతో కూడా కలిసి ఉండే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఒక భావాన్ని మన బ్రెయిన్స్ లో పెట్టారు, ఏమంటే కుటుంబాన్ని అలా ముందుకు తీసుకువెళ్ళాలి, మనుగడ ఉంటుంది మనిషికి అనేసి. సో అది ఎప్పుడైతే మనము మార్చామో, కొంచెం దాని నుంచి డీవియేట్ అయ్యామో, there are a lot of changes. సో ఈ
ఈ వ్యవస్థ నుంచి కుటుంబం చిన్నది అవుతోంది, న్యూక్లియర్ అయిపోయింది, న్యూక్లియర్తో పాటు ఇంకా వాళ్ళకిద్దరు ఇద్దరు అనే థాట్ నుంచి కూడా నువ్వు నేను లాగా అయిపోయాం. ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఇంకా డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్ అట. సో ఎవరి సంపాదన వాళ్ళది, కిడ్స్ లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అక్కడి వరకు వచ్చేసాం మనం. మరి ఇక ముందు ముందు ఎలా ఉంటుంది అంటే ముందు ఇప్పుడు 16, 18 ఉన్న పిల్లలైతే మీరు చేసిన తప్పు మేము చెయ్యం, మేము పెళ్లి చేసుకోం, పిల్లల్ని కనమని చెప్పేస్తున్నారు. సో అంటే ఈవెన్చువల్లీ దే మే చేంజ్ దర్ థాట్స్ బికాస్ దే ఆర్ ఇన్ ద అడాల్సెంట్స్ కాబట్టి. సో అక్కడి నుంచి మీరు కుటుంబం నుంచి ఇలా ముందుకు వస్తే ఎందుకు పెళ్లి అంటే భయపడుతున్నారు? సో అక్కడికి మనం ఆలోచించాలి. డీప్ గా డిస్కస్ చేద్దాం. సో నిజంగా చాలా మందిలో చెప్పేవాళ్ళు లేక కొన్ని పొరపాట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా అంటే సొంత తెలివితేటలు బాగా సోఫిస్టికేటెడ్ గా ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ మీ ద్వారా ఇంకొంత అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం వ్యూవర్స్లో కానీ అందరిలో కూడా. ఎందుకు మన కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇంపార్టెంట్, అన్ని కంట్రీస్తో పోలిస్తే మన భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థను మనం ముందుకెళ్ళ తీసుకెళ్ళగలము కూడా. అండ్ ఈ వీడియో కూడా అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.